హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే డిటెక్టివ్ నవల రాత్రి 1 గంట 7వ భాగం. ఏమీ తెలియని అమాయకుడివికదు నువ్వు అంటూ ఫెడీమని దవడ పగిలేట్లు ఇంకో దెబ్బ కుట్టాడు. ఆ దెబ్బకి మోహన్దాస్ చెవులు గింగురుమన్నాయి. ఒక నిమిషంపాటు కళ్ళు చీకట్లు కమ్మాయి. శోభన్ని ఎక్కడ దాచినది నిజంగా నాకు తెలియదు అన్నాడు. నీకు తెలిసిందేమిటో చెప్పు. మీకు తెలిసిందే నాకు తెలుసు. మాకేం తెలుసో నీకనవసరం. నీకు తెలిసింది చెప్పు. నువ్వు నిజం చెప్పుతున్నావో లేదో మాకు తెలుస్తుంది. మోహన్దాస్ దవడ రుద్దుకుంటూ, నేను నిజం చెబుతున్నాను. ఏమీ దాచడం లేదు. వినండి, 5 ఏళ్లనించి నేను హీరాలాల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా జీతం 300. వారింట్లో నాకు ఓ గది ఇచ్చారు. భోజనం అక్కడే. నేను ఈ ఎకనామిక్స్ పాసయ్యాను. హీరాలాల్ నోట్లలో మునిగిపోతున్నాడు. కానీ నా జీతం 10 రూపాయలు కూడా పెంచడు. హీరాలాల్ కాల్చే ఇంపోర్టెడ్ సిగరెట్లు నెలకి 400 ఖరీదు చేస్తాయి. నా కడుపు మండిపోయేది. ఏమిటి అన్యాయం? ఒక మనిషికి అంత డబ్బు ఎందుకు? ఇంతమంది డబ్బు లేకుండా బాధపడటమేమిటి? ఆ డబ్బంతా శ్రమపడి సంపాదించలేదు హీరాలాల్. తన తోటి మానవుల రక్తమాంసాలు పిండి. ఆ సిద్ధాంతాలన్నీ మా కనవసరం. అసలు సంగతి చెప్పు. సమాన సంపద, సమాన భోగం ఆదర్శంగా పెట్టుకున్న ఒక రాజకీయ పార్టీలో సభ్యుడిగా చేరాను 2 ఏళ్ల క్రితం. మరియు నీ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతులలో తమ పార్టీ వ్యవహరిస్తుందని పైకి చెప్పేవాళ్లు. వాళ్లలో ఒక కూటం ఏర్పడింది. ఆ పక్షం వాళ్లు ప్రజాస్వామ్య పద్ధతులు అవలంబిస్తే కొన్ని శతాబ్దాలు పట్టుతుందని, ఇతర విధానాలు అవలంబించి విప్లవం తీసుకురావాలని ప్రబోధించారు. అసలు విషయానికి చెప్పు. నేను కూటంలో చేరాను. హీరాలాల్ కొడుకుని ఎత్తుకుపోవడానికి, తర్వాత హీరాలాల్ డబ్బు కాజేసి బీదలకి పంచి పెట్టడానికి ఒక పన్నాగం పన్నారు. అందుకు నన్ను సహాయం చేయమన్నారు. ఏం చెయ్యమన్నారు? రాత్రి వీధి తలుపు తెరిచి ఉంచమన్నారు. తర్వాత తలుపు మూసి గడియపెట్టి తాళం వేయమన్నారు. అంటే హీరాలాల్ కొడుకుని ఎత్తుకుపోయింది దెయ్యం కాదని నీకు తెలుసన్నమాట. తెలుసు. ఆ కూటంలో వాళ్లే శోభన్ని ఎత్తుకుపోయారు. నేను చేసిన సహాయమల్లా తలుపు తెరిచి ఉంచడం, తరువాత ముయ్యడం అంతే. వాళ్ళిద్దరూ నవ్వారు. చిన్న సహాయం చేశావన్నమాట. తర్వాత? అడిగారు. తర్వాత మీకు తెలుసుగా హీరాలాల్ చెప్పారుగా. షటప్. నువ్వు చెప్పు. నువ్వు చెప్పుతున్నది నిజం అవునో కాదో తెలుసుకోవాలి. వారం రోజుల తర్వాత నాకు టెలిఫోన్ చేసి చెప్పాడు. ఒక యువతి వచ్చి నాకు ఒక తోలుపెట్టె ఇస్తుందని, నేను ఆ తోలుపెట్టె హీరాలాల్కిచ్చి, ఆయన ఇచ్చే తోలుపెట్టె నా గదిలో పెట్టుకోవాలని, ఆ యువతి మళ్లీ వచ్చి ఇంకో తోలుపెట్టె నాకు ఇస్తుందని, అది తీసుకుని హీరాలాల్ ఇచ్చిన తోలుపెట్టె ఆమెకి ఇవ్వమని. అలా ఎన్నిసార్లు తోలుపెట్టెలు మార్చావు? ఇప్పటికి 8 సార్లు. ఆ తోలుపెట్టెలో ఏమున్నాయి? నోట్లు అన్నాడు మోహన్దాస్. హీరాలాల్ ఇచ్చిన తోలుపెట్టెల్లో నోట్లున్నాయి. ఆ యువతి తెచ్చి ఇచ్చిన తోలుపెట్టెల్లో నోట్లే అన్నాడు మోహన్దాస్. వెరీగుడ్. ఇప్పుడు అసలు విషయానికి చెప్పు. ఒక కూటం తయారైందన్నావు. ఆ కూటంలో సభ్యులు ఎవరు? ఎక్కడ సమావేశమయ్యేవారు? అడిగాడు వాళ్లల్లో ఒకతను. నాకు తెలియదు. ఫెలీమని ఇంకో దెబ్బ పడింది. నిజంగా నాకు తెలియదు. ఆ కూటం సమావేశానికి నన్ను మొదటిసారి తీసుకుని వెళ్లినప్పుడు కారు ఎక్కగానే నా కళ్ళకి గంతులు కట్టారు. అది అర్ధరాత్రి. ఎక్కడికో తీసుకువెళ్లారు. సమావేశంలో సభ్యులందరూ మొహాలకి నల్లని ముసుగులు వేసుకున్నారు. శోభన్ని ఎత్తుకుపోయిన తరువాత మీ కూటం సమావేశం మళ్లీ జరిగిందా? లేదనుకుంటాను. నన్ను పిలవలేదు. ఆ కూటానికి నాయకుడు ఎవరో తెలుసా? తెలియదు. ఒక విషయానికి మాత్రం చెప్పగలను. భారతీయుడు కాడు. ఇంగ్లీషులోనే మాట్లాడేవాడు. కాని ఆ ఇంగ్లీషు అదో విధంగా ఉండేది. తోలుపెట్టెలు తెచ్చే యువతి కూడా ముసుగు వేసుకుని వచ్చే? లేదు. రోజూ పొద్దున 9 గంటలకి వస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఎవరిమే? ఎందుకు నీ దగ్గరికి వస్తోంది అని ఎవరూ నిన్ను అడగలేదా? నా ప్రియురాలు అని చెప్పాను. మోహన్దాస్ కిడ్నాప్ పీనల్ కోడ్ ప్రకారం ఎంత పెద్ద నేరమో తెలుసా? ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా? 7 ఏళ్లు. కిడ్నాప్ చెయ్యడం ఎంత పెద్ద నేరమో, కిడ్నాప్ చెయ్యడానికి సహాయం చెయ్యడమూ అంత నేరమే. మోహన్దాస్ తల వంచుకున్నా. దొంగనోట్లు తయారు చెయ్యడం ఎంత నేరమో, అవి మార్చడానికి సహాయపడడమూ అంత నేరమేనని నీకు తెలుసా? 10 ఏళ్లు ఏదో గొప్ప విప్లవం తీసుకురావడానికి సహాయపడుతున్నానన్న అపోహతో ఇలా చేశావని. జైలు శిక్ష. కుర్రతనపు ఆవేశంలో అనుకుంటాను. అందుకే మా నిజస్వరూపాలు నీకు చూపిస్తాము అన్నాడు ఒకడు. వాళ్ళిద్దరూ మొహానికి పూసుకున్న రంగు చెరిపేసి, అతికించుకున్న మీసాలు, గెడ్డాలూ పీకి పారేశారు. డిటెక్టివ్ యుగంధర్ రాజు. మీరా అన్నాడు మోహన్దాస్. మోహన్దాస్, నిన్ను పోలీసులకి అప్పగించి నీకు 10 ఏళ్ల శిక్ష పడేటట్లు చెయ్యవచ్చు. కాని నీ అమాయకత్వానికి జాలిపడి నీకు ఓ అవకాశం ఇస్తున్నాను. వాళ్లని పట్టుకునేందుకు నువ్వు మాకు సహాయపడాలి అన్నాడు యుగంధర్. వసంత కుమార్ రా. గుడ్ ఈవినింగ్. మీ వల్ల ఒక సహాయం కావాలి. మీరు తీరికగా ఉన్నారా? మీ సహాయం ఒక వారం రోజులపాటు కావాలి అన్నాడు యుగంధర్ టెలిఫోన్లో.
2 పిక్చర్లున్నాయి చేతిలో. ఈ వారంలో షూటింగు ఉంటుందన్నారు. అయినా మీకు నా సహాయ అవసరమైతే కాన్సిలు చేస్తాను అన్నాడు వసంతకుమార్. చెయ్యండి. చాలా ముఖ్యమైన పని. దయచేసి మీ మేకప్ బాక్స్ తీసుకురండి చెప్పాడు యుగంధర్. ఎందుకు? వేషం వేయాలా అడిగాడతను. అవును. హీరాలాల్ సెక్రటరీ మోహన్దాస్ గా కొన్నాళ్లు నటించాలి. ఎక్కడా? హీరాలాల్ గారి దగ్గర ఆయన ఇంట్లో. గుడ్గాడి మోహన్దాస్ ఏమయ్యాడు? అతన్ని కొన్నాళ్లపాటు దాచేస్తున్నాను. మీరు మోహన్దాస్ కారని బయటపడకూడదు. ఏదో జ్వరం వచ్చి గొంతు పూడుకుపోయిందని చెప్పాలి. మీరు నటించలరని నాకు తెలుసు. మీ మీద నాకు పూర్తి నమ్మకమున్నది అన్నాడు యుగంధర్. తలుపు చప్పుడైంది. మోహన్దాస్ వేషంలో ఉన్న వసంతకుమార్ తలుపు తెరిచాడు. ఏం గదంతా ఎంత చీకటిగా ఉందేం? మెడకి మఫ్లర్ చుట్టుకున్నారెందుకు? అడిగింది గదిలోకి వచ్చిన యువతి. మంచి ఒంటి రంగు, అందమైన విగ్రహం, తెల్లచీర కట్టుకుంది. బొంగురుపోయిన కంఠస్వరంతో మధ్య మధ్య దగ్గుతూ చెప్పాడు. ఫ్లూ జ్వరం. గొంతు పూడుకుపోయింది. సారీ అని చేతిలో ఉన్న తోలుపెట్టెని బల్లమీద పెట్టి బల్లమీద ఉన్న అదే రకం తోలుపెట్టెని తీసుకుని వస్తాను. మళ్ళీ రేపు ఇదే టైంకి అన్నదామే. అతను తల ఊపాడు. ఆమె గదిలోంచి బయటికి వెళ్లగానే అతను కిటికీ దగ్గరికి వెళ్లి జేబు రుమాలు తీసి మొహం తుడుచుకున్నాడు. కిటికీకి ఎదురుగా రోడ్ మీద నిలుచుని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. 1000 రూపాయలకి తక్కువ ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు యుగంధర్. 1000 అయితే మాకేం గిడుతుంది అన్నాడు రాజు. మోహన్దాస్ వేషంలో ఉన్న అతను కిటికీ దగ్గరికి రావడం గమనించారు ఇద్దరూ. ఆమె హీరాలాల్ ఇంట్లోంచి బయటికి వచ్చి ఒకసారి ఇటూ అటూ చూసి చేతిలో తోలుపెట్టె పట్టుకుని చకచకా నడవడం ప్రారంభించింది. రాజుగా నువ్వు వెళ్ళు అన్నాడు యుగంధర్. రాజు ఆమెని కొంచెం వెనకాలే వెంబడించాడు. కొంచెం దూరంలో ఆగి ఉన్న పాత ఫోర్డుకారు దగ్గరికెళ్లాడు యుగంధర్. డ్రైవింగ్ సీటులో ఓ యువతి కూర్చునున్నది. కాత్యా, మనం వెంటాడవలసిన స్త్రీ అదిగో. నువ్వు కారులో వెంటాడు. నేను మోటార్ సైకిల్ మీద వస్తాను. జాగ్రత్త సుమా, మన కళ్లల్లో కారం కొట్టి తప్పించుకోకూడదు ఈమె హెచ్చరించాడు యుగంధర్. కాత్యా తల ఊపి కారు స్టార్టు చేసింది. తోలుపెట్టె పట్టుకుని వెళుతున్న యువతి బస్ స్టాప్ దగ్గర ఆగింది. రాజు కొంచెం దూరంలో ఆగాడు. బస్ కోసం చాలామంది కాచుకున్నారు. వాళ్లలో కలిసిపోయాడు రాజు. ఆమె బస్సు ఎక్కింది. రాజు ఎక్కాడు. ఆమె సెంట్రల్ స్టేషన్ దగ్గర బస్ దిగింది. రాజు దిగాడు. ఆమె ఎటూ అటూ చూడడం లేదు. తనని ఎవరన్నా వెంబడిస్తున్నారేమో అని అనుమానిస్తున్నట్లు లేదు. తిన్నగా పార్కు స్టేషన్కి వెళ్లి తాంబరానికి టిక్కట్టుకున్నది. రాజు 3 టిక్కట్లు కొన్నాడు తాంబరానికి. ఆమె మెట్లు ఎక్కి ప్లాట్ఫారం మీదికి వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చాడు యుగంధర్. తాంబరానికి టిక్కట్లు కొన్నాను, మీకు, కాత్యాకి కూడా అని 2 టిక్కట్లు యుగంధర్కి ఇచ్చి రాజు మెట్లు ఎక్కాడు. ఆమె ప్లాట్ఫామ్ మీద నిలుచున్నది. రాజు కాంటీన్ దగ్గర నిలబడ్డాడు. యుగంధర్ కిల్లీకొట్టు దగ్గర ఆగాడు. కాత్య ఆడవాళ్ల బెంచీమీద కూర్చున్నది. రైలు మాంబలం స్టేషన్లో ఆగగానే యుగంధర్, రాజు ఆడవాళ్ల కంపార్టుమెంటునే చూస్తున్నారు. చాలామంది ఆడవాళ్లు దిగుతున్నారు కానీ తోలు పెట్టెతో వచ్చిన ఆమె దిగలేదు. చటుక్కున యుగంధర్ ప్లాట్ఫామ్ మీదికి దిగాడు. ఆడవాళ్ల పెట్టెలోంచి దిగిన వాళ్లలో ఒకామె చేతిలో తోలు పెట్టె ఉన్నది. హీరాలాల్ ఇంటిలోంచి వచ్చిన యువతి చేతిలో తోలు పెట్టెలాంటిదే అది. రైలు కదలబోతోంది. రాజుకి, కాత్యాకి ఏమీ చెప్పే అవకాశం లేదు యుగంధర్కి. పచ్చ చీర కట్టుకున్న ఆ స్త్రీని వెంటాడుతూ వెళ్ళిపోయాడు. ప్రతి స్టేషన్లోనూ రాజు తొంగి చూస్తూనే ఉన్నాడు. హీరాలాల్ ఇంట్లోంచి తోలు పెట్టెతో వచ్చిన స్త్రీ దిగలేదు. అటువంటి తోలు పెట్టె పట్టుకుని ఒక స్త్రీ మాంబళంలో దిగడం కాని, యుగంధర్ ఆమెని వెంబడించడం కాని రాజు చూడలేదు. రైలు తాంబరం స్టేషన్లో ఆగింది. రాజు రైలు దిగి ఆడవాళ్ల పెట్టె వైపే చూస్తున్నాడు. హీరాలాల్ ఇంట్లోంచి వచ్చిన యువతి తోలు పెట్టె పట్టుకుని దిగింది. ఒకసారి ఇటూ అటూ చూసి మెట్ల వైపు నడుస్తోంది. ఆడవాళ్ల పెట్టెలోంచి దిగిన కాత్యా రాజు పక్కకి వచ్చి కోడంబాకంలో ఒకామె యొక్కింది. ఆమె చేతిలో ఇదే రకం తోలు పెట్టె ఉన్నది. ఈమె తోలు పెట్టి పక్కన తన తోలు పెట్టె పెట్టింది. మాంబలంలో దిగింది. దిగుతున్నప్పుడు తను తెచ్చిన తోలు పెట్టెకి బదులు హీరోలాల్ ఇంట్లోంచి వచ్చిన ఆమె తెచ్చిన తోలు పెట్టె తీసుకుని వెళ్ళిపోయింది అన్నది. అంటే తోలు పెట్టెలు మారుస్తున్నారన్నమాట అన్నాడు రాజు. అయుండాలి. మాంబళంలో దిగిన స్త్రీని యుగంధర్ వెంబడించారు చెప్పింది కాత్యా. ఆల్రైట్, ఈమె తోలు పెట్టెలో ఏముందో తెలుసుకుంటాను అంటూ రాజు గబగబా మెట్లు ఎక్కాడు. ఎక్కుతూ తోలు పెట్టె పట్టుకుని వెళుతున్న స్త్రీని వెనక నుంచి తోశాడు. ఆమె ముందుకి పడబోయేసరికి సారీ సారీ అంటూ పడకుండా ఆమెని పట్టుకున్నాడు. ఆమె పడలేదు కాని ఆమె చేతిలో తోలు పెట్టె కిందపడి 4 మెట్లు దొర్లింది. వెనుక వస్తున్న కాత్యా త్వరగా వెళ్లి ఆ పెట్టె తీసుకున్నది ఆమెకి ఇవ్వడానికి కన్నుమూసి, కన్ను తెరిచే లోపున పెట్టె మూత తెరిచింది. అయ్యో, మూత తెరుచుకున్నది అన్నది. పెట్టెలో ఉన్న వస్తువులన్నీ కిందపడ్డాయి. ధవుజండ్ ఎపాలజీస్ అంటున్నాడు రాజు. అయ్యో పాపం అంటోంది కాత్యా. ఫర్వాలేదు, ఏం చేస్తాం, కావలసి చెయ్యలేదుగా అన్నదామే. కాత్యా, రాజు కిందపడిన వస్తువులు ఏరి ఇస్తున్నారు. బట్టలు, గాజులు, పౌడర్ డబ్బా, 2 పుస్తకాలు,
ఇవే ఉన్నాయి ఆ పెట్టెలో. అనుమానించతగ్గవి, రహస్యమైనవి ఏవీ లేవు. కాత్యా పెట్టె ఆమెకి ఇచ్చివేసింది. థాంక్స్ చెప్పి పెట్టె తీసుకుని ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడేం చేద్దాం? అడిగింది కాత్యా. నువ్వు ఆగిపో, నేను వెంటాడుతాను అన్నాడు రాజు. వెంటాడుతున్నట్లు బయటపడిపోవు అన్నది కాత్యా. రాజు నవ్వి, బయటపడను అన్నాడు. తొలుపెట్టె తీసుకుని వెళుతున్న పచ్చచీర ఆమె త్యాగరాయ నగరం వేపు బ్రిడ్జి మెట్లు దిగింది. యుగంధర్ జనంలో కలిసిపోయి ఆమెకి కనిపించకుండా ఆమె వెనకే వెళుతున్నాడు. రైలు స్టేషన్ నుంచి ఉస్మాన్ రోడ్కి వెళ్లే రంగనాథం వీధి చాలా రద్దీగా ఉంటుంది. అసలే ఇరుకు వీధి. ఆ వీధి రెండు వైపులా పేవ్మెంట్లు మీద ఫాన్సీ సామాన్లు, కూరలు అమ్మే అంగళ్ళు. రైలుకి వెళ్లే జనం, రైలు దిగివచ్చే జనం. వీధంతా కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ వీధి మధ్య ఆమె ఎవరినో చూసి ఆగిపోయింది. హల్లో, ఎప్పుడు వచ్చావు ఈ ఊరికి? అడిగింది. నిన్న. నువ్వు ఎప్పుడు వచ్చావు? అడిగాడతను ఆమెని. అంతా బాగున్నారా? నాన్నగారు ఎలా ఉన్నారు? ఇలా మాట్లాడుతోంది ఆమె. అతను జవాబు చెప్పుతున్నాడు. ప్రశ్నలు అడుగుతున్నాడు. అన్నీ వాళ్ల కుటుంబ వ్యవహారాలు. రోడ్ పక్కన నిలుచుని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళిద్దర్నీ ఎవరూ గమనించడంలేదు. మాట్లాడుతూ ఆమె అతని చేతికి తోలు పెట్టె ఇవ్వడంగాని, ఆ తోలు పెట్టె అతని చేతిలోంచి ఆమె మళ్లీ తీసుకోకుండా వెళ్ళిపోవడంగాని ఎవరూ గమనించలేదు, యుగంధర్ తప్ప. నిన్నెవరూ గమనించకుండా ఉండాలంటే ఒక మూలకి నక్కి దాక్కోక, రహస్యంగా మాట్లాడక, 10 మందిలో నిలబడి మామూలుగా కనబడు, ఎవరి విషయానికి పట్టించుకోక అనే సిద్ధాంతం వీళ్లు ఆచరణలో పెట్టారన్న మాట అనుకుని యుగంధర్ నవ్వుకున్నాడు. ఎవరూ లేని ఏ సందులోకో వెళ్లి ఆమె అతనికి ఆ తోలుపెట్టె ఇవ్వలేదు. నడిరోడ్డు మీద నలుగురుండగా బాహాటంగా ఇచ్చివేసింది. ఇక ఆమెని వెంబడించి ప్రయోజనం లేదు. తోలుపెట్టె ఆమె దగ్గరలేదు. యుగంధర్ అతన్ని వెంబడించాడు. 25 మనిషి, అనాకారి కాడు, అందగాడు కాడు, గొప్పవాడు కాడు, బీదవాడు కాడు, సామాన్యుడు, సామాన్యమైన మొహం. ఒకసారి చూచి ఇంకోసారి చూడాలని ఎవరూ వెనక్కి తిరిగి చూడరు. జ్ఞాపకం పెట్టుకునే మొహం కాదు. తనని ఎవరో వెంబడిస్తున్నారనే అనుమానం లేదు అతనికి. ఉస్మాన్ రోడ్ మీదకి వెళ్లాడు. ఎడంవైపు వెళ్లి 2 ఫర్లాంగులు నడిచి ఆగాడు ఒకచోట. డాక్టర్ మృత్యానందం ఆయుర్వేద డిస్పెన్సరీ అని బోర్డు ఉంది. గబగబా ఆ యువకుడు లోపలికి వెళ్లాడు. యుగంధర్ ఆ డిస్పెన్సరీకి ఎదురుగా ఒక కొట్టు వసారాలో నిలబడి చూస్తున్నాడు. డిస్పెన్సరీలో దాదాపు 10 మంది కాచుకుని ఉన్నారు. లోపలికి వెళ్లడానికి 20 నిమిషాల తరువాత తోలుపెట్టె పట్టుకున్న యువకుడు లోపలికి వెళ్లాడు. 10 నిమిషాల తరువాత బయటికి వచ్చాడు. అప్పుడు అతని చేతిలో తోలు పెట్టలేదు. సందిగ్ధంలో పడ్డాడు యుగంధర్. ఏం చెయ్యాలి? ఈ యువకుణ్ణి వెంటాడడమా, లేక డాక్టర్ మృత్యానందాన్ని వెంటాడి తోలుపెట్టె చివరికి ఎక్కడికి చేరుకుంటుందో చూడడమా? ఆలోచిస్తున్నాడు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ క్షమించండి, తొందరలో పరిగెత్తాను. మీకు దెబ్బ ఏమైనా తగిలిందా? అడిగాడు రాజు. ఆమె చటుక్కున వెనక్కి తిరిగి, మీరా? దెబ్బేమీ తగలలేదులెండి అన్నది. ఆ పెట్టె ఇలా ఇవ్వండి, నేను తెస్తాను. అవసరం లేదు అన్నదామె. అందంగా ఉన్న మీ లేత చేతులు కందిపోతాయి అన్నాడు రాజు నవ్వుతూ. ఆమె గిర్రున వెనక్కి ఇరిగి, మిస్టర్ పెద్దమనిషివి అనుకుని ఇంతసేపు మీతో మాట్లాడాను, జాగ్రత్త అన్నది. అబ్బా, ఎంత కోపం! పెద్దమనిషినే. పెద్దమనిషివైతే ఇలా? నేనేమన్నాను? మీ చేతులు కందిపోతాయన్నాను. కోమలంగా, అందంగా ఉన్నారని మీకు చెప్పడం తప్ప పెద్దమనిషి అలా చెప్పకూడదా అన్నాడు రాజు. నువ్వు పెద్ద మనిషివి కావు, లేక మనిషివి, రౌడీవి, వెళ్ళు అని ఆమె చకచకా నడుస్తోంది. ప్లీజ్ కోపం తెచ్చుకోకండి, నేను రౌడీని కాను, మిమ్మల్ని అల్లరిపెట్టడానికి కాదు. నిజంగా కేక వేశానంటే నలుగురూ వచ్చి నిన్ను తంతారు, జాగ్రత్త. అయినా సరే, నేను వెళ్ళిపోతే నా ప్రాణం ఎక్కడ వదిలేసి వెళ్ళినట్లు ఉంటుంది. మీ పేరు ప్లీజ్ చెప్పండి. చెపితే వెళ్ళిపోతారా? ఆ ప్రామిస్ ఇవ్వలేను. ఆమె మాట్లాడకుండా మెట్లు దిగుతోంది. రాజు ఆమె పక్కనే నడుస్తున్నాడు. ఆమె రోడ్ మీదికి వెళ్లి ఆగింది. రాజు ఆమె పక్కనే నిలుచున్నాడు. మిస్టర్, రోడ్ మీద గొడవపడడం నాకు ఇష్టంలేదు. నలుగురిని చేర్చడం అంతకన్నా ఇష్టంలేదు. నువ్వు మంచిగా వెళ్ళిపోకపోతే తప్పదు. ప్లీజ్ మీ పేరు చెప్పండి. వనిత. ఇక వెళ్ళు. వనిత. వనిత. అవును, వనితంటే నువ్వే. ఆమె నవ్వేసింది. వాటే ఇంపాజిబుల్ ఫెలో యు ఆర్. నీకేమైనా పిచ్చా? అవును, వనిత పిచ్చి. నా పేరు చెప్పాను. నీ పేరేమిటి? ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? అడిగింది వనిత. నా పేరు రాజు. ఎ పాసయ్యాను. ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాను. ఇంకా దొరకలేదు. ట్రిప్లికేన్లో ఓ గదిలో ఉంటున్నాను. తాంబరం ఎందుకు వచ్చావు? పార్క్ స్టేషన్లో నిన్ను చూసి. వనిత రాజుని పరీక్షగా చూసింది. రాజు అమాయకంగా, ఒక విధమైన భక్తితో చూశాడు ఆమెని. ఇక నువ్వు వెళ్ళు. సాయంకాలం కలుసుకుందాంలే అన్నదామే. ఎక్కడా? బీచిలో, సెనెట్ హౌస్ ముందు. ఎన్ని గంటలకి? 6. థాంక్యూ. ఇక వెళ్ళు. నువ్వు సాయంకాలం రాకపోతే నేను నమ్మను. నువ్వు ఎక్కడ ఉంటున్నావో చూసి వెళతాను. నువ్వు రాకపోతే నీ ఇంటికి వచ్చి నీ గుమ్మం ముందు. సరే, పద అన్నదామే.
రాజు ఆమె వెనకే బయలుదేరాడు. పోస్ట్ యువర్ కమెంట్స్. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.